కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ పదే పదే చెప్పే రాజ్యాంగ రక్షణ మాటలకే పరిమితమైందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలవలేదా, కాంగ్రెస్ బీఫాంపై ఎంపీగా పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. ఇంతకంటే రుజువేం కావాలి, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు నీతులు చెప్తారు, ఆచరించరని మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అగ్రనేత రాజ్యాంగ రక్షణ అని రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పార్లమెంట్, బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారాల్లో ఊదరగొడతారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న చోట రాజ్యాంగం అపహాస్యం అవుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి దానం నాగేందర్ మీ పార్టీ బీఫాంపై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. దీనికి సంబంధించి రుజువు ఉన్నప్పటికీ స్పీకర్ కాదంటున్నారని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై స్పీకర్ విచారణ ముగించడం, కోర్టు కేసు కొట్టేయడంతో రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని హరీష్ రావు ఎండగట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేస్తామని, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సమర్థిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని హరీష్ రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఫిరాయింపులకు, జాతీయ స్థాయిలో రాహుల్ చేసే బోధనలకు పొంతనే లేదని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట మాత్రం ఆచరించడం లేదని లేఖలో ప్రస్తావించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని పోటీ చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. 10వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపునకు ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని నిలదీశారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు, రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని దేశం మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ గాంధీ దేశానికి చెప్పే రాజ్యాంగం నైతికత ఇదేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, ఫిరాయింపు నిరోధక చట్టంలోని నిబంధనలు ఉటంకిస్తూ స్పీకర్కు తాను లేఖ రాశానని గుర్తు చేశారు. తన సూచనలు, విజ్ఞప్తులను స్పీకర్ పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. స్పీకర్ తీరును చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజా తీర్పును పరిహసించాలని నిర్ణయించుకుందని తేటతెల్లమైందన్నారు. రాహుల్ గాంధీ పదే పదే చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఆచరణలో వట్టిదేనని తేల్చి చెప్పారు. రాహుల్ రాజ్యాంగ స్ఫూర్తి ఒక రాజకీయ విధానమేనని విషయం తెలిసిపోతుందని హరీష్ రావు దుయ్యబట్టారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద దానం నాగేందర్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని హరీష్ రావు ప్రశ్నించారు. దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని మీ సీఎం అసెంబ్లీ స్పీకర్కు సూచిస్తారా లేదా అని నిలదీశారు. లేదంటే రాజ్యాంగ విలువలను మీ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటారా అని సమాధానం చెప్పాలని హరీష్ రావు అడిగారు. కేవలం ప్రసంగాలతో రాజ్యాంగాన్ని రక్షించడం కాదని, చర్యల ద్వారా మాత్రమే సమర్థించాలని హరీష్ రావు చురకలందించారు.